నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సికింద్రాబాద్లోని యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో జరిగిన అక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. సంతానం కోసం ఆశ్రయించిన దంపతులను మోసం చేయడం, వీర్య కణాల మార్పిడి, అక్రమ సరోగసి మాత్రమే కాక చైల్డ్ ట్రాఫికింగ్ ఆరోపణలు కూడా ఈ కేసును తీవ్రమైన చర్చాంశంగా మార్చాయి. ఇక ఈ సంఘటన వైద్య రంగంలో నైతికతను ప్రశ్నార్థకంగా మార్చింది. ఇక ఈ దురాఘాతాలు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ దగ్గరే ఆగిపోయాయా లేక ఇంకా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అసలు ఎంతో ఉన్నత చదువులు చదువుకొని ఉన్నతమైన సంస్కారాలు ఉంటాయని భావించే ఈ వైద్య రంగ నిపుణులు ఎందుకు ఇలా దిగజారిపోయారు? దీనిపై మాట్లాడుకుందాం ఈరోజు మనం స్పెషల్ డిబేట్లో. సో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు, అలాగే అడ్వకేట్ నక్కా రజనీ గారు. నమస్తే అండి. నమస్తే అండి, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నమస్తే అండి. సో చెప్పండి రజనీ గారు, నక్కా రజనీ గారు, నిజంగా మనం ఈ వార్త విన్నప్పటి నుంచి అయితే నిజంగా అంటే అసలు ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో కూడా ఏం అర్థం అవ్వట్లేదు. మనం వైద్యుల్ని దైవాలతో సమానంగా పోలుస్తుంటాం. సాధారణంగా దైవం తర్వాత మన ప్రాణాలు కాపాడేది వాళ్ళు ఉంటారు. సో అలాంటి వైద్యులు కూడా ఇంత హీనమైన ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా అసలు మనుషుల మీదే కాదు ప్రతి వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. సో నిజంగా మరి ఇలాంటి వాళ్ళ మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇంకోసారి ఇలాంటి పనులు చేయాలంటే భయపడేలా అలాంటివి ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? మీరు చెప్పండి. నమస్తే అండి. ముఖ్యంగా ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి, అదే రకంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని 2010 లో మనకి పార్లమెంట్ లో పాస్ అయిందండి. అంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో పాస్ అయినటువంటి అది బిల్లు. సో ఈ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ అయినటువంటి ఏదైతే నామ్స్ ప్రకారం ఉన్నటువంటి ఏ హాస్పిటల్లో తప్పు జరిగిన పనిష్మెంట్ లెవెల్స్ ఉంటాయండి. అంటే సపోజ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా 2010 ద్వారా ఎస్టాబ్లిష్ అయిన హాస్పిటల్లో గైడ్ లైన్స్ కానీ లేకపోతే అక్కడ లోపల ఉండే ట్రీట్మెంట్ కి సంబంధించినవి కానీ ఇవన్నీ ఎంత కాస్ట్ అవుతుంది అనేది బయట కూడా ఒక బోర్డు కంపల్సరీ పెట్టాలండి. తర్వాత ఏదైనా నామ్స్ కి విరుద్ధంగా వెళ్తే కొంత అంటే వితౌట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో కొంత కాంట్రవెన్షన్ ఉంటుంది. ఆ కాంట్రవెన్షన్ లో ఫస్ట్ టైం అయితే మానిటరీ పెనాల్టీ ఉంటుందండి, అరౌండ్ 50,000 వరకు పడుతుంది. తర్వాత సెకండ్ కాంట్రవెన్షన్ కూడా 2 lakhs పడుతుంది. తర్వాత థర్డ్ కాంట్రవెన్షన్ కి వచ్చి అరౌండ్ 5 lakhs పడుతుంది. అంటే చేసిన తప్పుకి పనిష్మెంట్ పెనాల్టీనే ఉంటుండే కానీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్స్ లేకపోతే హాస్పిటల్ సీజ్ చేయడం అనేది లేదండి. మొన్న మధ్య 2-3 ప్రొఫెసర్స్ కూడా అడిగినారు, ఇలా నామ్స్ కి విరుద్ధంగా పోయిన వాళ్ళని పొద్దుగూకులు పెనాల్టీనే చేసుకుంటే వాళ్ళు ధైర్యంగా పెనాల్టీ కట్టేస్తున్నారు సార్, ఎందుకంటే వాళ్ళు సంపాదిస్తుంది అక్రమంగా చాలా కాబట్టి మనం అడిగే 50,000 1 lakh 2 lakhs 5 lakhs కట్టేస్తున్నారు. అసలు హాస్పిటల్ సీజ్ చేయడానికి లేదా అంటే అలా లేదండి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా ఆ 2010 లో పాస్ అయిన బిల్లు ద్వారా 100% సీజ్ చేసే అవకాశం లేదు. కానీ ఇక్కడ సృష్టికి సంబంధించిన హాస్పిటల్లో అసలు ఇది రిజిస్ట్రేషన్ కే సంబంధం లేదు. సో అందుకనే నిన్న ఏదైతే వాళ్ళు డిఎంహెచ్ఓ వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు హైదరాబాద్ నుంచి తెలంగాణ వాళ్ళు సీజ్ చేసి పడేశారు. అంటే సో ఇది ఇలా ఉండకూడదు, అసలు వీళ్ళకి సంబంధం లేదు అని. అసలు ఇంకా చెప్పుకోవాలంటే ఇది నామ్స్ ప్రకారం వెళ్ళింది కాదు, ఒక చైల్డ్ ట్రాఫికింగ్ అన్నమాట. హ్యూమన్ ట్రాఫికింగ్ లేకపోతే గర్ల్ ట్రాఫికింగ్ ఇవన్నీ చూస్తున్నాం కదా, అలాగే చైల్డ్ ట్రాఫికింగ్. చాలా దారుణం ఏంటంటే వీధిలో ఆడుకునే పసిబిడ్డల్ని సైతం ఇలాగ అమ్మేస్తున్నారు అనేది మనం వినున్నాం. కానీ గర్భవతులైనటువంటి ఆడబిడ్డల్ని మీరు కనండి, బిడ్డల్ని మీ బిడ్డని కని ఇస్తే మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం అంటూ ప్రొవోక్ చేస్తున్న తరుణాలు కూడా కోకొల్లలండి. ఈ మధ్య కాలంలో గతంలో మీకు బిడ్డని ఇలా మోస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తాము అంటూ ఇలా ప్రొవోక్ చేయడం కూడా జరుగుతున్నాయి. సో మీరు గమనిస్తే ఈవిడ నమ్రత గారు ఉన్నారో, ఈవిడ భిక్షాటన చేసే వారి దగ్గర నుంచి వీర్యాన్ని, ఆడబిడ్డల దగ్గర నుంచి భిక్షాటన చేసే ఆడబిడ్డల దగ్గర నుంచి అండాన్ని, కాలేజ్ పిల్లల దగ్గర నుంచి కొంతమంది అండాలని వీర్యాలని ఇలా అలా కలెక్ట్ చేస్తూ, అలా స్పర్మ్ కలెక్ట్ చేస్తూ ఒక అద్దె గర్భంలో అంటే ఒక సరగసి విధానం ద్వారా ఒక అద్దె గర్భంలో ఇంకొక తల్లికి ఎక్కించి అలా బిడ్డల్ని కనే విధానం ఒకటి అనుకుంటే ఇక్కడ పూర్తిగా చైల్డ్ ట్రాఫికింగ్ అండి. ఇది ఎందుకు బయట పడింది అంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు, ఒకళ్ళు రాజస్థాన్ ఇంకొకళ్ళు గుజరాత్ ఏదో ఏరియా వాళ్ళు ఉన్నారండి. అయితే మీరేమి భయపడకండి, ఆ అమ్మాయి వైజాగ్ లో ఉంది, మీ స్పర్ము లేకపోతే మీ అండము డెలివరీ చేసిన ఆడబిడ్డ, అక్కడి నుంచి మీ బిడ్డను తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తాను అంటే ఆ తండ్రి బిడ్డకి సంబంధించిన DNA టెస్ట్ చేసుకుంటే అది మ్యాచ్ అవ్వాల. అప్పుడు తీగలాగితే డొంక కదిలినట్టుగా అసలు వీరికి సంబంధించిన అండాలు వీర్యాన్ని కూడా ఆ తల్లిలోకి ఎక్కించాల. ఆ తల్లి స్వయం సిద్ధంగా వచ్చినటువంటి గర్భాన్ని తీయించుకోనికుండా అలాగే పెట్టి లేకపోతే ఆమెని కావాలని
గర్భవతి దానికి కారణమయ్యి ఈ రకంగా ఆ బిడ్డని కానీ అమ్మేయడానికని చేసినటువంటి ప్లాన్. సో ఇది పూర్తిగా చైల్డ్ ట్రాఫికింగ్ అంది. ఎందుకంటే సరగసి విధానం అనేది ఒక మాతృత్వాన్ని ప్రతి ఆడబిడ్డకి అందించాలంటూ పార్లమెంట్ సాక్షిగా అంటే వచ్చినటువంటి బిల్స్ అవి సరగసి విధాన చట్టాలు. సో దానికి విరుద్ధంగా అంటే ఎవరు పోకూడదు అనేది ఒక చట్టం. ఇంకొకటి ఏంటంటే 2024 లో కొత్త చట్టం, గతంలో 2021లో వచ్చిందండి, 22లో అమెండ్మెంట్ అయింది, ఇప్పుడు 2024, 25లో కొత్త చట్టాలు వచ్చినాయి. సో ఈ 2024 లో వచ్చిన చట్ట ప్రకారం ఏమవుతుందంటే ఇద్దరిలో అంటే తండ్రి నుంచి వీర్యము తల్లి నుంచి అండము రెండు ఒకేసారి రాలేకపోవచ్చు, ఒకరిలో హెల్త్ ఇష్యూ ఉండొచ్చు, ఒకరు బాగానే ఉండొచ్చు, వారిద్దరికి కూడా కలిసి బిడ్డను కనాల్సిన అవకాశం కావాలని ఉండొచ్చు. సో దానికోసమనే అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారండి. గతంలో 21లో అయితే ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలి, అతని వీర్యం ఈవిడ అండాన్ని సరగసి అంటే అద్దె గర్భం తల్లికి ఇవ్వాలి అనేది ఒక ప్రొసీజర్. కానీ 2024లో ఇద్దరు హెల్దీగా ఉండకపోవచ్చు, లేకపోతే కొంత షుగర్ లెవెల్స్ వల్ల జెంట్స్ లో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు, కొంత లేడీస్ కి గర్భసంచి పిసిఓడి ఇష్యూస్ ద్వారా అండం రిలీజ్ అవ్వకపోవచ్చు. సో ఇలాంటి ఇష్యూలను బేస్ చేసుకుని 2024లో అమెండ్మెంట్ వచ్చింది. దాని ప్రకారం కొంత వెసులుబాటు కలిగిందండి. కానీ ఏదైతే ఈ 159 ఫర్టిలిటీ సెంటర్స్ తెలంగాణ హైదరాబాద్ సెంటర్ లో ఉన్నాయండి, ఇవన్నీ నామ్స్ ప్రకారం ఫాలో అవుతున్నాయి అని చెప్తున్నారు. బట్ వాళ్ళు బయట బోర్డు పెట్టరండి. అసలు చాలా దారుణం ఏంటంటే ఏ హాస్పిటల్ కైనా బోర్డు పెట్టాలి అని ఒక రూల్ ఉందట, నాకు తెలియదు, నిజంగా చాలా ఆశ్చర్యం. ఎందుకంటే లోపలికి వెళ్తే వాళ్ళు ఇష్టం వచ్చిన ఫీజులు వేసేస్తారు. సో అవి బినామింగ్ అంటే డిపెండ్ అపాన్ ద పర్సన్ ని బట్టి. కానీ ఇవి బయట బోర్డు ఉండాలి, బోర్డు లేకపోతే 10,000 పెనాల్టీ, రెండోసారి కూడా బోర్డు లేకపోతే 2 లక్షల పెనాల్టీ, మూడోసారి కూడా బోర్డు లేకపోతే 5 లక్షల పెనాల్టీ అనేది కూడా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 నామ్స్ ప్రకారం ఉంది. బట్ ఎవరు ఫాలో అవ్వట్లేదు. మీరు చెప్పినట్లు రజనీ గారు, నిజంగా మీరు చెప్పినట్లు రూల్స్ ఉన్నాయి, బట్ అవి పేపర్ మీద మాత్రమే ఉన్నాయేమో అనిపిస్తోంది. అయ్యప్ప గారు మీరు చెప్పండి, నిజంగా ఇప్పుడు కొన్ని ఏవైతే రజనీ గారు చెప్పారో అవి నిజంగానే అంటే అధికారులు ఏం చేస్తున్నారు మరి? ఇన్ని వాళ్ళు ఒక సెంటర్లో కాదు ఇన్ని రకాల అక్రమాలు వాళ్ళ అన్ని సెంటర్స్ లో చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు గుర్తించలేకపోయారు? మరి అధికారులు ఏం చేస్తున్నారు? అంటే పేపర్ మీద మాత్రమే ఏవైతే మనకి చట్టాలు ఉంటాయి అవన్నీ పేపర్ కి మాత్రమే పరిమితం అంటారా? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే చట్ట ప్రకారం ఒక వైద్యానికి కావలసినటువంటి అర్హతలు ఏంటి, అలాగే రోగికి కూడా కొన్ని హక్కులు ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకి నామ్స్ అనేవి ప్రతి రాష్ట్రానికి కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వైద్య విధాన పరిషత్ అని వాళ్ళు వెరిఫై చేయాలండి. ఏం చేయాలి? వాళ్ళ డాక్టర్స్ డ్యూటీస్ గవర్నమెంట్ కొన్ని ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసి వైద్య విధాన పరిషత్లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లోని ఇవన్నీ కూడా వాళ్ళు లోకల్లో ఏ హాస్పిటల్లో ఎవరెవరు డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్లు ఏంటి, వాళ్ళ అర్హతలు బట్టి వాళ్ళు ఇస్తున్నారా, ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఇది ఒక మాఫియా అయితే గత ఒక 10 సంవత్సరాల క్రితం తణుకులో మనం చూసుకున్నట్లయితే బొల్లినేని శ్రీకాంత్ అని చెప్పి ఒక 9th క్లాస్ ఒక వ్యక్తి డైరెక్ట్ గా ఎండి అని చెప్పేసి హాస్పిటల్ పెట్టేసి పెద్ద భారీ ఎత్తులో 350 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, ఇప్పుడు వరకు దాదాపు 2 లక్షల మందికి పైగా రోగులకు వైద్యం చేశారండి. ఇంత వైద్యం చేస్తే మళ్ళీ విచిత్రం ఏంటంటే తణుకులోనే మెయిన్ ప్రెస్క్రైబెడ్ డాక్టర్స్ అందరికీ కూడా కన్సల్టెంట్ డాక్టర్స్ అని లిస్ట్ లో కూడా ఆ బొల్లినేని శ్రీకాంత్ అని ఆ 9th క్లాస్ చదివే అతను యొక్క పేరు పెట్టుకుని బోళ్ళని హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇంత భారీ ఎత్తులో ఇది ఒకటి ఈ రోజునే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఏదో ఇప్పుడు వచ్చింది అని అనుకుంటున్నామండి. ఎన్నో సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇప్పుడు వరకు 159 ఆసుపత్రుల మీద సరైన వాళ్ళకి అర్హతలు లేకుండా డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారని ఎన్నో పేపర్లో చూసాము, మీడియా ఛానల్లో చూసాము. ఇప్పుడు ఈ రోజుని మనం ఇలా చెప్పుకుంటూ పోతాం. అదే సిస్టరు అక్క ఏదైతే ఉన్నారో ఆవిడ చెప్పినట్టు మెడికల్ యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఆ రోజు వరకు మీడియా ఛానల్స్ వస్తాయి, ప్రజా సంఘాలు వస్తాయి, మానవ హక్కుల సంఘాలు అన్ని కూడా సీరియస్ అవుతాయి. ఆ నిమిషంలోనే అది వెళ్ళిపోతుందండి. భారతదేశంలో ఒకటి ఏంటంటే సర్గసి మెథడ్, అద్దె గర్భం ఏంటంటే చాలా వరకు వీర్య కణాలు తక్కువ ఉన్నటువంటి దంపతులకి లేకపోతే అండాలు సక్రమంగా రిలీజ్ అవ్వకపోవడం, ఈ సంతాన సాఫల్యత కేంద్రాలు ఈ రెండింటిని సంతానం కలగరు, వాళ్ళకి సంబంధించినటువంటి మెడిసిన్ వాడితే 3-4 సంవత్సరాలు లేట్ అవుతుందని ఏం చేస్తున్నారంటే అదే అండాలు ఏంటంటే ఎవరైనా ఒక స్త్రీ నుంచి అండాలు తీసుకోవడం, వేరే వ్యక్తి నుంచి వీర్య కణాలు తీసుకోవడం, ఆ రెండింటిని కూడా ఫలదీకరణం చెందించి అవి మీవే అని చెప్పడం. ఇప్పుడు ఈ సృష్టి సెంటర్ మీద కూడా
అలాగే జరిగిందండి. ఆ పుట్టిన బేబీకి క్యాన్సర్ అనేది రావడం జరిగింది. ఆ క్యాన్సర్ టెస్ట్ చేపిస్తే అంకో వైరస్ 15 ఏదైతే క్యాన్సర్ కణాలు తన భర్తకి సంబంధించినటువంటి కణాలకి మ్యాచ్ అవ్వకపోవడం, ఇంత చిన్న వయసులో క్యాన్సర్ రావడం అనేది మెడికల్ తప్పు జరిగిపోయిన తర్వాత వాటికి శిక్షలు వేయడం కదండి. ఇప్పుడైనా తెలంగాణ అంటే ఇక్కడ మనం ఇంకొకటి చూసుకున్నట్లయితే, అంటే ఆ బేబీ క్యాన్సర్ వచ్చిందంటే ఎవరైతే ఆ స్పెర్మ్ డొనేట్ చేశారో, స్పెర్మ్ ఎవరిదైతే తీసుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ క్యాన్సర్ ఉన్నట్లేనా? అంటే ఉండి కూడా అంటే నార్మల్ వైద్య పరీక్షలు కూడా చేయకుండానే వాళ్ళ దగ్గర నుంచి స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్నారంటారా? అంటే క్యాన్సర్ అనేది ఒక అంటువ్యాధి కాదండి. అంటువ్యాధి కానప్పటికీ స్టిల్ డిఎన్ఏ లో ఉంటుంది కాబట్టి కొన్ని వస్తాయండి. మెగాలోబ్లాస్టిక్ అనీమియా, ఎరిథ్రోపాయిసిస్, ల్యూకోపాయిసిస్, ఇటువంటి అన్ని కూడా జన్యు రీజన్స్, అంటే పూర్వీకుల నుంచి అనువంశికత నుంచి వస్తూ ఉంటాయండి. అట్లా కొన్ని క్యాన్సర్లు వస్తాయి. ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాన్సర్ కణాలు అతని వీర్య కణాల నుంచి కూడా అట్లా వ్యాపించిందండి. అవును, అదే అంటున్నా. అంటే మినిమం చేయాల్సిన, మనము ఏదైనా హాస్పిటల్కి వెళ్తేనే ఎన్నో టెస్టులు రాస్తారు, చాలా రకాల టెస్టులు అన్ని చేస్తాం అవసరం ఉన్నా లేకపోయినా. మరి ఇలాంటి ఒక బేబీకి జన్మనిచ్చే అంటే ఎవరిది పడితే వాళ్ళు తీసేసుకొని అంత హీనంగా అమానవీయంగా అంత ఆలోచించడం కూడా తెలియదా వాళ్ళకి అనిపిస్తోంది మనకి. ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడం కదండి. వాళ్ళు ఏంటంటే పబ్లిక్ లో వాళ్ళు సక్సెస్ రేట్ పెంచుకోవడానికి సృష్టికి వెళ్తే పిల్లలు పుట్టేస్తారు. ఎందుకు ఎవరు స్పెరం వాడుతున్నారు, ఎవరు అండం వాడుతున్నారు అనేది ఎవరికి అవసరం లేదండి. అది కాదండి, ఇప్పుడు క్యాన్సర్ ఉన్న వ్యక్తి నుంచి తీసుకున్నారు అనే ఒక అనుమానం అయితే కలుగుతోంది. మరి క్యాన్సర్ అతనికి అంత పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు మినిమం టెస్ట్ చేయకుండా ఎలా తీసుకుంటారు? అది కదా, అంటే ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నారు, మినిమం టెస్ట్ అవసరం. మెడికల్ గా ఏమీ టెస్ట్ చేయట్లేదండి. కేవలం ఒక స్పెరం లో వీర్య కణాలు ఉన్నాయా లేదా, శుక్ర కణాలు ఉన్నాయా లేదా, అతను శుక్ర కణాలతోటి ఫలదీకరణం చెందిస్తే ఒక కొత్త శిశువు అండ ఫలదీకరణం చెందుతుందా లేదా, అంతవరకే. వాళ్ళు ఉన్నటువంటి HIV పేషెంట్ కావచ్చు, వేరే ఇంకా అతనికి జన్యుపరంగా క్యాన్సర్, డయాబెటీస్ రావచ్చు, ఏదైనా కావచ్చు అండి. ఏమీ అవసరం లేదండి. ఆ వ్యక్తికి శుక్ర కణాలు ఉన్నాయా లేదా, అండం ఫలదీకరణ చెందిస్తే అండాశయం నుంచి ఒక డెలివరీ జరుగుతుందా లేదా, అది మాత్రమే చూస్తున్నారు తప్పండి వేరే ఆస్పెక్ట్స్ లో ఏం చూడలేదు. చట్టాలు కూడా ఏదైతే సిస్టర్ చెప్పిన ఎన్నో చట్టాలు ఉన్నాయండి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎన్నో నామ్స్, ప్రతి వైద్యానికి సంబంధించినటువంటి అనేక నామ్స్ ప్రతిపాదించింది. దేనికి ఏ రేట్ ఉండాలి. ఇది మున్సిపాలిటీ అధికారులు కూడా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒక బోర్డు పెట్టినప్పుడు ఆ బోర్డు మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారంటే ఎన్ని హాస్పిటల్ రిజిస్ట్రేషన్ అయ్యి ఎన్ని హాస్పిటల్ బోర్డులు పెట్టారు, ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేయట్లా. కొన్ని వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారా లేదా. ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఏంటంటే అండి, కొంతవరకు ఏంటంటే వేరే కణాలతోటి స్పెరం చేశారు. ఇక్కడ డాక్టర్ కి, గైనకాలజిస్ట్ కి అర్హతలు ఉన్నాయి, కానీ ఆవిడ రాంగ్ చేసిందని ట్రీట్మెంట్. కానీ సిటీలో ఇప్పుడు చూసుకున్నట్లయితే రాంగ్ మెడిసిన్స్ రాస్తున్నారు. మినిమం 8th క్లాస్ 9th క్లాస్ ఎవరో ఒకళ్ళు MDల దగ్గర వాళ్ళు కాంపౌండర్ కింద కొంత వైద్య విద్య నేర్చుకుని వాళ్ళు ఎవరో ఒక వ్యక్తి పేరు మీద, చనిపోయిన వ్యక్తుల పేరు మీద వాళ్ళు బోర్డులు పెట్టేసి వాళ్ళ సర్టిఫికేట్లు జిరాక్స్లు తీయించుకుని అటువంటి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా జరిగినాయండి. ఇప్పుడైనా రైడింగ్ చేయాలి కదండి. ఖచ్చితంగా. అండ్ అది కూడా కరెక్టే. అండ్ ఇందాక రజనీ గారు మీరు చెప్పండి, మీరు ఇందాక అన్నారు కొన్ని న్యాయ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో కొన్ని అంటే వాళ్ళకి పెనాల్టీ విధించడం అవ్వచ్చు, కొన్ని ఉన్నాయి అని చెప్పారు, కొన్ని యాక్ట్స్ ఉన్నాయి బట్ ఎవరు ఫాలో అవ్వట్లేదని. అంటే మనం ఏమనుకోవచ్చు అంటే ఇప్పుడు చట్టాన్ని కూడా, చట్టంలో ఉండే లొసుగులు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు వాడుకొని ఆ లొసుగుల ద్వారా ఎలా ఈజీగా బయటపడవచ్చు. అంటే ఇంత ధైర్యంగా చేస్తున్నారంటే మనం చట్టం కూడా మనం ఏమీ చేయలేదు అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళలో కనిపిస్తోంది. మరి నిజంగా ఖచ్చితంగా వాళ్ళకి ఫైన్ వేస్తే డెఫినెట్లీ అది చాలా మంది ఎమోషన్స్కి సంబంధించిన విషయం, చాలా ఫ్యామిలీస్కి సంబంధించిన విషయం కాబట్టి మరి చట్టాలు ఈ కేసుపై ఎలా స్పందించాలి, మరి దీన్ని తీసుకొని దీన్ని మోటోగా స్వీకరించిన ఏది చేసినా సరే ఇక్కడి నుంచి ఏమేమి మార్పులు తీసుకొస్తే బాగుంటుంది. అంటే ఇంకొకరు చెయ్యాలంటే భయపడాలి, అలా ఉండాలంటే ఏం చేయాలంటారు మీరు చెప్పండి చట్టపరంగా? ముఖ్యంగా అప్పుడే ఆవిడ బెయిల్ వేసేసుకున్నారండి. అంటే నేను అదే చెప్తున్నా, చట్టం కూడా మన నేస్తమే, అంటే మనం లొసుగులు వాడేసుకొని ఇష్టం వచ్చినట్టు బయటకు రావచ్చు అని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద నేరం చేయగలుగుతున్నారు. మరి ఖచ్చితంగా మరి చట్టం ఎలా స్పందించాలంటారు? చాలా చాలా దారుణం ఏంటంటేనండి, ఒక తల్లిదండ్రుల అంటే ఒక భార్యాభర్తల మనోభావాలతో వ్యాపార వ్యవహారాలు లేకపోతే వ్యాపారం చేసేటటువంటి సంస్థలను చెప్పాలండి వీటిని. ఎందుకంటే సంతాన సాఫల్య కేంద్రం అంటే
అసలు ప్రతి తల్లికి మాతృత్వం అనేది ఒక కళ, ఒక డ్రీము, అదే తన లక్ష్యం అన్నమాట. ఒక ఆడబిడ్డగా నువ్వేం సాధిస్తావంటే ముందు నేను తల్లిని అవ్వాలి అనేటటువంటి ఒక కళ. సో ఆ కళని వీళ్ళు ఆశని, అవతలవాడి ఆశని అవకాశంగా తీసుకొని దాంతో చేస్తున్న వ్యాపారం అనాలి. ఈ రోజు అద్దె గర్భం దాలుస్తున్న తల్లి 2024 రూల్స్, బయలాజికల్ రూల్స్ ప్రకారం ఆవిడ ఎవరైతే స్పామ్ కౌంట్ కానీ లేకపోతే అండాన్ని ఇచ్చే తల్లి కానీ వీళ్ళిద్దరికి తెలిసిన ఆవిడ అయి ఉండాలి, వీళ్ళ కుటుంబ సభ్యులు అయి ఉండాలి, లేకపోతే వీళ్ళకి సహాయ సహకారాలు అందించే ఆవిడ అయి ఉండాలి. అంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి ఒక బిడ్డని మనం కనిస్తున్నాం అనే సహృదయంతో అందించాలి. కానీ ఇది కమర్షియల్ సరగసి విధానం అవ్వకూడదండి. ఎందుకంటే ఎప్పుడైతే కమర్షియల్ సరగసి విధానం అవుతుందో వాళ్ళు డబ్బులు కౌంట్ చేసుకుంటారు కాబట్టి బిడ్డని కన్నాక కూడా వీళ్ళని ఇబ్బంది పెడతారు. అసలు అద్దె గర్భం దాల్చే తల్లికి ఉండవలసినటువంటి రూల్స్ ఏంటంటే 23 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఆవిడికి వివాహితురాలు అయి ఉండాలి, అంటే పెళ్ళైన ఆవిడ అయి ఉండాలి, అంటే తండ్రికి సంబంధం లేదు, కేవలం భర్త సంతకం కావాలా. ఆవిడికి ఒక బిడ్డ పుట్టి ఉండాలి, తర్వాత ఈవిడ సరగసికి రావాలి. సో ఒక తల్లి సరగసి విధానానికి ఇన్ని రూల్స్ ఉన్నాయి. తర్వాత మెడికల్ హెల్త్ అండ్ సైన్స్ లేకపోతే క్లినికల్ వాటికి మేనేజ్మెంట్ కానీ, మెడికల్ ఆఫ్ ఇండియా కానీ, సరగసి యాక్ట్ లో కానీ వీళ్ళకి ఏం చెప్పినారంటే అద్దె గర్భం దాల్చే తల్లికి 5 లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ చేయించాలి. అదే రకంగా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి ఆవిడకి. అంతేకాని 5 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు అంటూ మీకు డబ్బు ఉంది కదా అని వ్యాపారం చేసేసుకుంటే లేనిపోని ఆశలు ఆ ఆడబిడ్డకి, ఆ తల్లికి కలిగిస్తే ఆ 30 లక్షలతో వీళ్ళ వ్యవహారం ఆగదండి. ఇదిగో ఆ బిడ్డని నేనే మోసానని చెప్తాను, నేనే కన్నానని చెప్తానంటూ ఎన్నో మార్లు బెదిరించిన సంఘటనలు, గోప్యంగా కేసులు స్వయాగా మా దగ్గరకు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసినామండి. ఆవిడ ఎందుకండి బెదిరిస్తున్నారు, ఆవిడకి ఎందుకు 5 లక్షలు ఇచ్చినారు, ఎందుకు 10 లక్షలు ఇచ్చినారు, ఎందుకు ఆవిడ మాట వింటున్నారంటే లేదండి ఇది అద్దె గర్భం ద్వారా ఆవిడ ఆ బిడ్డని కనిచ్చింది, ఈ రోజు ఆ బిడ్డకి 10 ఏళ్ళు వచ్చినాయి, లేకపోతే ఇంకా బెదిరిస్తుంటది, అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా నా అవసరాలకి ఖర్చులకు ఇవ్వండి అనింది. కానీ అంటే ఖర్చుల కంటే ఒక 10,000 20,000 అనుకున్నాం, కానీ లక్షలు డిమాండ్ చేస్తుంది. లేకపోతే నీ బిడ్డకు చెప్పేస్తాను నువ్వు తల్లివి కాదు నేనే కనిచ్చానని. సో ఇటువంటివన్నీ యాజ్ పర్ క్లినికల్ మేనేజ్మెంట్ యాక్ట్ ద్వారా, సరగసి సిస్టమ్ ద్వారా, లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ద్వారా వస్తే కోర్టు నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. ఎప్పుడైతే అద్దె గర్భం దాల్చిన తల్లి బిడ్డనిచ్చేటప్పుడు ఆ బిడ్డకి నాకు సంబంధం లేదంటూ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లాంటిది ఇవ్వాలి. అప్పుడు ఇచ్చినప్పుడు ఈవిడ బేరం పెట్టడానికి లేదు, అక్కడ అడగడానికి లేదు. అలా చెప్తానని చెప్తే ఆవిడని ఒక పెద్ద క్రైమ్ అన్నమాట. ఆవిడ చేసింది క్రైమ్, ఆమె క్రిమినల్ ప్రకారం ఆవిడ ఒక యాక్ట్ లో శిక్షార్హురాలు అవుతుంది. సో ఇన్ని రూల్స్ ఉంటాయండి. అదే రకంగా ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా సరగసి విధానం ద్వారా బిడ్డల్ని కనేస్తుంటే అందం కోసం, ఆహార్యం కోసం ఈ రోజు బిడ్డల్ని సరగసి ద్వారా కనడం అనేది రూల్ లేదండి దాంట్లో. అంటే మోరోవర్ నయనతార గాని, లేకపోతే కొంతమంది ఫ్యామిలీలో వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ గర్భాశయం ఇబ్బంది జరిగిన, గర్భసంచి లేకపోయినా, అండం లేకపోయినా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నా, భర్తకి ఇష్యూస్ ఉన్నా దాని ద్వారా మాత్రమే సరగసిలోకి వెళ్ళాలి. కానీ లేదు నేను సినిమాల్లో బాగా నటించాలి, నాకు ఇబ్బంది ఉంది అంటూ అసలు దీని ద్వారా బిడ్డలు కండం ఇదెంత పెద్ద క్రైమో నాకు తెలియట్లేదండి. అందులోనూ ఆవిడ ఎవరి ద్వారా బిడ్డని కనిందో ఆవిడకి ఈ సరగసి ద్వారా వీళ్ళ కుటుంబానికి సంబంధం ఉండదు. ఎవరో బయటకి అద్దెకు తెచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, పేమెంట్ ఇచ్చి ఒక మాతృత్వాన్ని ప్రతి తల్లికి అందించాలనే సదుద్దేశంతో పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి చట్టాన్ని ఇలా మిస్యూటిలైజ్ చేసేస్తూ అంగళ్ళలో సరుకులాగా ఈ రోజు బిడ్డల్ని బేరాలు పెట్టేస్తున్నారండి. అండపిండ బ్రహ్మాండం. మరి మీరు ఇంత జరుగుతున్నప్పుడు మరి ప్రభుత్వ అధికారులు, దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఎందుకు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు? నిజంగా వాళ్ళ పర్యవేక్షణ లోపం అనుకుందామా, లేదా వీళ్ళు కూడా ఏమైనా వాళ్ళతో లోపాయకార ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అనుకుందామా? 100% ఇది పొలిటికల్ అవుతుందండి, 100% అవుతుంది. ఎందుకంటే స్టేట్ వీళ్ళకి స్పాన్సర్ చేయాలి, లేకపోతే స్టేట్ ఆథరైజేషన్ ఉండాలి. సో ప్రతిదాని ఓపెనింగ్ కి ఎవరో ఒక పొలిటికల్ లీడర్ ని పిలుస్తుంటారు. ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ఆ పొలిటికల్ లీడరే అడ్డం పడుతుంటాడు. సో వీళ్ళ దాకా సమస్యలు రానికన్నా కూడా వాళ్లే కాపాడుతుంటారు. అవసరమైతే మీకెంత మాకెంత అని పేమెంట్లు ఇచ్చి కూడా వీళ్ళు పొలిటికల్ లీడర్ని కొనేస్తుంటారు, వాళ్ళతో బేరసారాలు కుదుర్చుకుంటారు. సో సాధారణ ప్రజానీకం బలైపోతున్న పరిస్థితుల్లో ప్రతి దాని మీద అండి ఏదన్నా దాడి చేసినారనుకోండి, వెంటనే పోలీసు వాళ్ళ దగ్గరికి ఆ పొలిటికల్ లీడర్ నుంచి ఫోన్లు వస్తే ఎందుకే టెస్ట్ బేబీ సెంటర్ దగ్గరికి వెళ్ళారు, అది ఎవరు అనుకున్నారు, దాని ఓపెనింగ్ ఎవరు వచ్చినారు, మినిస్టర్ ఎవడు వస్తే ఏమి, తప్పు చేస్తే ఊరుకుంటారండి. చట్టం ఒకడికి ఎక్కువ ఒకటి తక్కువ ఎక్కడ రాజ్యాంగంలో రాయలేదండి. తప్పు చేస్తే ఎవరికైనా ఒకటే. ఆమెకి అండగా మినిస్టర్ ఉంటే మినిస్టర్ కూడా ఎత్తి లోపలేయండి, చట్టం ఏ మాత్రం ఉపేక్షించేది లేదు. సో అటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఉండడం వల్ల ఈ లోపాయకారి ఒప్పందాల వల్ల ప్రజలు నష్టపోతున్నారు. ఎందుకంటే ఇంత కాస్ట్ ఉండదండి, అది 1 lakh 2 lakhs మాక్సిమం అంతవరకే ఉంటదంట. ఇందాకే
తెలంగాణ DMHO అని అడిగినాను, మీరు ఏం చేసినారు, సీజ్ చేసినారా, ఫైన్ రాసినారా అంటే లేదు మేడం, మామూలుగా అయితే 50,000 ఫైన్ రాయాల్సింది, ఆవిడ అన్రిజిస్టర్డ్, సో రిజిస్ట్రేషన్ లేదు, మొత్తం సీజ్ చేసి పడేసినాం. కానీ కొంత అండాలు, శుక్రగణాలు లాంటివి కొన్ని వీర్యాలు అక్కడ ఉన్నవి, వాటిని సెక్యూర్ చేసి పెట్టుంచారు, అవి కూడా సీజ్ చేసాం. కానీ వాటిని ఎవరైతే తల్లులు డొనేట్ చేసినారో, ఎవరైతే మగవాళ్ళ నుంచి తీసుకున్నారో అవి ఇంపార్టెంట్ కాబట్టి వాటిని మేము మిస్మాండిల్ చేయలేదు, మిగతా అన్ని సీజ్ చేసి పడేసినాము అని చాలా స్ట్రిక్ట్ గా చెప్పారండి. అండ్ ఇంకొకటి మీరు అడిగారంటున్నారు, మరి లైసెన్స్ రద్దయిన తర్వాత వీళ్ళు ఎలా సెంటర్ ఎలా నడుపుతున్నారు, అది అడిగారా మీరు? సార్ లైసెన్స్ రద్దయ్యాక నడుపుతున్నారు కాబట్టే సీజ్ చేశారు. సీజ్ ఇప్పుడు చేశారు, మరి అంతకు ముందు ఏం చేశారు? లైసెన్స్ అంటే ఇది లైసెన్స్ రద్దయ్యాక కూడా నడుపుతున్నారంటే మీకు చెప్తుంది అదే మేడం, పొలిటికల్ అండ లేకుండా ఏది జరగదు. ఎందుకంటే అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలా, అసలు చిన్న షాప్ పెట్టుకుంటున్నాము, చిన్న హాస్పిటల్ పెట్టుకుంటున్నామంటే మీకు మెడికల్ హెల్త్ సర్టిఫికేట్ ఉందా, మీరు MBBS అయిందా, మీరు ఆ రూల్స్ పాస్ అయిందారా, ఈ రూల్స్ పాస్ అయ్యారా, పేమెంట్ ఇంత కట్టారా, చలానా వచ్చిందా, 50 రోజులు 60 రోజులు అని తిప్పేటటువంటి మున్సిపాలిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఏ నామ్స్ ప్రకారం పర్మిషన్ ఇచ్చారు? అదేమన్నా అపార్ట్మెంటా, హాస్పిటల్ రన్ చేసేవారు ఎవరు, దానికి రిజిస్ట్రేషన్ ఉందా? చిన్న మెడికల్ షాపుల్లో కూడానండి వెనకాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎవరిదైతే ఉందో వారి ఫోటో ఒక సర్టిఫికేట్ ఫ్రేమ్ కట్టి పెడతారు. అట్లాంటప్పుడు మాత్రమే మెడిసిన్ అమ్మాలా. కానీ ఆవిడ సర్టిఫికేట్ ఉన్న ఆవిడ వీళ్ళకి అమ్మేస్తుంది. వీడు విరోచనాలు తగ్గడానికి ఇవ్వరా అంటే విరోచనాలు అవడానికి ఇస్తాడు. అలాంటి కేసులు వేసినప్పుడు నీకేం సబ్జెక్ట్ వచ్చిరా అంటే మనం ఎవరి మీద కేసు వేయాలి? ఆ వెనకాల ఫ్రేమ్ లో ఉండే సర్టిఫికేట్ ఆవిడ మీద కేసు వేయాలి. ఆవిడ ఎక్కడ ఉంటది, సర్టిఫికేట్ వీళ్ళకి అమ్మేస్తుంది. అదే మాదిరిగా నడుపుతున్న మెడికల్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయండి. సో వీళ్ళు ఏదంటే యుద్ధ ప్రాతిపదికన చెక్ చేస్తే తప్ప చాలా ప్రాణాలు కాపాడలేని పరిస్థితి అండి. ఎందుకంటే ఆరోగ్యం అంటే ఈ రోజు వైద్యో నారాయణ అనే పేరుకి విరుద్ధంగా ఈ రోజు వీళ్ళు వ్యాపారం చేసి పడేస్తుంటే నిజంగా అంగళ్ళలో సరికైపోయిందండి ఈ రోజు ఆరోగ్యం. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అండ్ అయ్యప్ప గారు చెప్పండి, గాంధీ ఆసుపత్రికి చెందిన డాక్టర్స్ కూడా ఇందులో వాళ్ళ ప్రమేయం ఉంది అంటున్నారు. మరి ఏంటి నిజంగా వాళ్ళ అసలు ఎవరెవరు ఉన్నారు ఇందులో? ఓన్లీ మనం ఏదైతే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో డాక్టర్స్ని అనలేమో, మిగతా వాళ్ళకు కూడా సహకారం ఉంది అంటున్నారు. మరి ఎవరెవరు ఉన్నారని ఏమైనా ఇన్ఫర్మేషన్ దాని గురించి మనం తెలుసుకున్నట్టయితే గాంధీ ఆసుపత్రికి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? 2016లోనే ఈ సెంటర్ ఏదైతే ఉందో లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగిందండి. మళ్ళీ 2021లో కూడా అప్లై చేయడం జరిగింది. వీళ్ళ మీద అనేక కేసులు చట్ట పరిధిలో ఉన్న వాళ్ళని వీళ్ళకి లైసెన్స్ ఇవ్వలేదు. లైసెన్స్ ఇవ్వలేదని ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా లోకల్లో ఉన్నటువంటి స్టేట్ కి సంబంధించినటువంటి వైద్య విధాన పరిషత్ కానీ ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ కానీ మొత్తం అన్ని తెలుసండి. ఏ రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి, ఏ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, వాళ్ళ దగ్గర లిస్ట్ ఉండదండి. తెలిసే వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తారు అంటున్నారు. ఎస్ సార్, చెప్పండి. ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కావాలనండి లంచాలకు అలవాటు పడి ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ మనం ఏదైతే రిజిస్టర్ చేసినటువంటి పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ ని చూస్తే ఈ బిచ్చగాళ్ళ దగ్గర ఎవరు పడితే వాళ్ళు రోడ్డు మీద వెళ్ళిపోయే వ్యక్తుల దగ్గర వెంటనే వాళ్ళకి పోర్న్ వీడియోలు చూపించడం, వాళ్ళకి కొన్ని ఏదైతే కొన్ని వాళ్ళకి మూడ్ రావడానికి, వాళ్ళకి స్పెరం రిలీజ్ అవడానికి రకరకాల ఇంజెక్షన్స్ కూడా ఇచ్చండి. అంటే అది కూడా స్పెరం ఇచ్చిన వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద కూడా దుష్ప్రభావాలు కూడా చూపిస్తాయండి. అట్లాగా వాళ్ళకి స్పెరం రావడం కోసం అని చెప్పి వాళ్ళకి పోర్న్ వీడియోలు చూపించడం, కొన్ని వాళ్ళకి ఏదైతే కొన్ని టెస్టోస్టిరాన్ ఇటువంటి ఇంజెక్షన్స్, అంటే స్త్రీలు అయితే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ లాంటి కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఇచ్చి అండాల్ని అలాగా కృత్రిమంగా తయారు చేసినటువంటి హార్మోన్స్ ని వాళ్ళకి ఎక్కించి ఆ హార్మోన్స్ ద్వారా సేకరించినటువంటి అండాలతో ఫలదీకరణం చెందించి ఈ సృష్టి బేబీ సెంటర్ చేస్తుందని చెప్పి వాళ్ళు ఎఫ్ఐఆర్ లో రాయడం జరిగిందండి. ఎందుకంటే దారుణం ఉన్నదండి. ఏదైతే మేడం గారు ఏదైతే చెప్తున్నారో ఆ ప్రకారంగా ఇప్పుడు చట్టాలు అనేవి తప్పు జరిగిపోయిన తర్వాత శిక్షించడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి భారతదేశంలో. అలా తప్పే జరగకుండా ఉండేటువంటి చట్టాలు అనేవి భారతదేశంలో రావట్లేదండి. చట్టాల్లో ఉన్నటువంటి లోపభూయిష్ట విధానాలు, పోలీస్ శాఖ మీదటువంటి రాజకీయ అజమాయిషి ఖచ్చితంగా పోవాలండి. ఇప్పుడు పోలీసులే కాదండి, ఇందులో ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి బాధ్యత వహించాలండి. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారిని బాధ్యత వహించాలి. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ అనేది తీసుకోవాలి. ఇది కాకుండా ఇప్పుడు ఇంతటితో వదిలేయకూడదండి. అసలు ఎన్ని సెంటర్లు ఉన్నాయి, ఇలాంటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే అర్హతలు ఉండి వైద్యం చేస్తున్నటువంటి ఎంతమంది ఉన్నారు, సిటీలో బోర్డు పెట్టినటువంటి హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి, వాటి రిజిస్ట్రేషన్ ఏ పేరున రిజిస్ట్రేషన్ ఉంది,
అలాగే మెడికల్ కౌన్సిల్ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ఇచ్చింది, ఆ సంవత్సరం ఏంటనేది పూర్తి స్థాయిలో అన్ని డాక్యుమెంట్లు వెరిఫై చేయాలండి. ఎవరైతే డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారో వాళ్ళ అర్హతలేంటి? వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు? ఏ యూనివర్సిటీ నుంచి డిగ్రీలు పొందారు? వాళ్ళు ఖచ్చితంగా భారతదేశం యొక్క ఇప్పుడు విదేశాల్లో చైనా ఉన్నదండి. చైనా, ఉక్రెయిన్‌లో డాక్టర్లు చదివినప్పుడు చదివిస్తారు. వాళ్ళని భారతదేశానికి వచ్చిన తర్వాత కూడా మన భారతదేశంలో కొన్ని టెస్టులు రాసిన తర్వాత, ఆళ్ళ అర్హతలు పొందిన తర్వాతే వాళ్ళు ట్రీట్మెంట్ చేయాలండి. అది ఎగ్జామ్ రాసిన తర్వాత తప్ప చేయకూడదు. అలాంటి ఎగ్జామ్ కూడా క్లియర్ కాకుండా చాలా ఆసుపత్రుల్లో ఉత్తి ఎంబీబీఎస్ అయితే వాళ్ళ వెనకాల ఎండీలని నెక్స్ట్ ఇయని చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు వరకు ఇది ఒక మెడికల్ అనేది ఒక మాఫియా అండి. మెడికల్ అనేది ఒక మాఫియా. ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నాడండి. షుగర్ పేషెంట్ కి షుగర్ వచ్చిందని చెప్తున్నాం. షుగర్ అనేది ఎందుకు వస్తుంది? ఎండోకైనాలజీ అనే దానికోసం, అది హార్మోన్ ఇన్సఫిషియెంట్ గా ఉండటం వల్ల వస్తుంది. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎండోకైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. కానీ షుగర్ నిపుణులు లేకపోతే డయాబెటీస్ నిపుణులు, డయాబెటీస్ ఇటువంటివి కూడా ఉంటాయండి. అసలు మనం ఎండోకైనాలజిస్ట్, హార్మోన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే, హార్మోన్ ఏ హార్మోన్ అండి? అది ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఆ హార్మోన్ ఎంత రిలీజ్ అవుతుంది బీటా 4 సెల్స్ లో, ఎంత రిలీజ్ అవ్వట్లేదు, దాన్ని బట్టి చూసి మనకి గ్లైకోమేట్ ఈ టాబ్లెట్స్ రాస్తారండి. అలా కాదు, ఇది ఒక మెడికల్ మాఫియా. ఇప్పుడు జనరల్ గా ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు, ఎండీలు అయిన వాళ్ళు కూడా నార్మల్ గా డయాబెటిక్ వాళ్ళకి కావచ్చు, బీపీ అన్నిటికీ మెడిసిన్స్ ఇచ్చేస్తున్నారు. మీరు చెప్పినట్లుగా ఓన్లీ ఆ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళని మనం చెప్పలేము, మిగతా వాళ్ళు కూడా ఆ మెడిసిన్స్ ఇచ్చేస్తున్నారు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే. ఇది మెడికల్ మాఫియా కదండి. ఇప్పుడు ఒక సృష్టి విషయం వచ్చింది కాబట్టి ఇప్పుడు డిబేట్ లో సృష్టి విషయమే మాట్లాడకూడదండి. ప్రజల యొక్క ఆరోగ్యం మీద దుష్ప్రభావాలు చూపించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇలాంటి డిబేట్ లో మనం చెప్పాలండి. తెలియదండి ఇదండి, ఇవన్నీ తెలుసండి. ఇప్పుడు అనేక గవర్నమెంట్ హాస్పిటల్, పూర్తి స్థాయిలో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రజలకు వైద్యం అందిస్తే ఇటువంటి ఎందుకు వస్తాయండి? గవర్నమెంట్ కూడా ఇటువంటి ప్రజల యొక్క ఆరోగ్యం మీద చర్యలు తీసుకోవాలి కదా. ఒక సృష్టి బేబీ సెంటర్ ఏదైతే వాళ్ళకి 2016లో లైసెన్స్ కట్ అయిపోయిందండి. లైసెన్స్ మళ్ళీ వాళ్ళకి పునరుద్ధరించలేదు. 2021లో కూడా అప్లై చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఒక తప్పు జరిగిన తర్వాత ఎంక్వైరీలో 2016 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2015. దాదాపు 10 సంవత్సరాల క్రితం వాళ్ళకి లైసెన్స్ లేదు. 10 సంవత్సరాల నుంచి ఒక సిటీలో ఒక పేరు పొంది వాళ్ళేమో కొన్ని యాడ్లు ఇస్తున్నారు, కొన్ని పత్రికలకి, మీడియా రంగాలకి యాడ్లు ఇచ్చి మరి కూడా ఈ ఫెర్టిలిటీ సెంటర్ బాగుంది, దీని మీద రిజల్ట్ 100% ఉంది, ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా కనీసం అలా ఆ సృష్టి బేబీ సెంటర్ కి ఏదైతే ఉందో దానికి పర్మిషన్ ఉన్నాయా? వీళ్ళు వైద్యం ఎలా చేస్తున్నారు? మరి 2016లో వీళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ అయినా సరే ఇన్ని సంవత్సరాల పాటు చేసినటువంటి అధికారులు కూడా సస్పెండ్ చేయాలండి ఇందులో. ఎస్ అండి, ఖచ్చితంగా మీరు అన్నట్లు. అంటే అంటే చెప్పండి రజనీ గారు, అంటే ఒకరి నిర్లక్ష్యం అని మేము అనలేమేమో, ఎందుకంటే అన్ని వ్యవస్థలు మూకుమ్మడిగా అక్కడ విఫలమయ్యాయి. ఎవరైతే అధికారులు ఉన్నారో దానికి సంబంధించి ఎవరు పట్టించుకోలేదు కాబట్టే ఇది ఇలా వీళ్ళు రన్ చేయగలిగారు ఇన్ని రోజుల నుంచి. మళ్ళీ ఒక్క సెంటర్ అని చెప్పలేము, వాళ్ళు చాలా సెంటర్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు అయ్యప్ప గారు మీరు చెప్పింది కూడా నిజమే, ఒక్కటే వైద్య విధానంలో ఓన్లీ ఈ సృష్టిలో జరిగిందని చెప్పలేము, మిగతా మనకి తెలియని ఎన్ని ఉన్నాయో. ఇంకా మెడికల్ మాఫియా అంటున్నారు, నిజంగా అది ఇప్పుడు మనకి నడుస్తుందనే మనం చెప్పాలి. ఏమైనా అంటే వేలు టెస్టులు రాసేస్తున్నారు, లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. మరి చెప్పండి రజనీ గారు, మరి ఇది మార్పు రావాలి ఖచ్చితంగా, మరి ఎప్పుడు మారుతుంది? ఎందుకంటే ఇది యావత్ భారతం యొక్క ఏమంటారు ఫ్యూచర్ మీదనే దెబ్బ కొట్టే విషయం ఇది. ఎందుకంటే ఖచ్చితంగా మన జీవితం ముందు అసలు మన యువత బతికుండాలి, యువత ఆరోగ్యంగా ఉండాలి, ఇవన్నీ జరిగితేనే కదా. ఒక చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఇలా ప్రవర్తిస్తున్నట్లయితే నిజంగా మనకి కూడా దుబాయ్ లాంటి కఠిన శిక్షలు ఉండాలా అని అనిపిస్తుంది సమ్ టైమ్స్. మీరేమంటారు? ముఖ్యంగా ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది ఒక చైల్డ్ ఇష్యూలో అండి. ఇప్పుడు ఆ చైల్డ్ కి క్యాన్సర్ కణాలు ఉన్నాయి, క్యాన్సర్ ఉంది. ఇప్పుడు ఆ తల్లి నేను పెంచను, ఆ బిడ్డను మీకోసమనే కన్నాననింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు మేము తీసుకోమన్నారు. ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? సో ఇలాంటి బిడ్డలు సొసైటీకి ఏమవుతారంటే వీళ్ళు ఒక సంఘ విద్రోహ శక్తులుగా మారిపోతారండి. ఎందుకంటే తల్లి తండ్రి లేకుండా వీళ్ళు ఏమైపోతారంటే, నా తల్లి లాంటిది, నా తండ్రి లాంటిది, సో నేను అందుకనే ఇలాగ నేరగాడిగా మారిపోతానంటూ నేర ప్రవృత్తి కలిగిపోతారు. సొసైటీలో నేటి బాలలే రేపటి పౌరులని ఎందుకంటారంటే, బాలల్ని ఒక మంచి వాతావరణంలో ఒక మంచి కుటుంబ నేపథ్యంతో పెంచాలి. తల్లి తండ్రి అక్క చెల్లి, ఇదిగో ఆడబిడ్డని ఇలా చూడాలి, ఆడబిడ్డ మీద చెయ్యి వెయ్యకూడదు, ఇదిగో అమ్మతో ఇలా మాట్లాడు, చెల్లితో ఇలా మాట్లాడని నేర్పించేటటువంటి వ్యవస్థలు లేవండి. సో ఇప్పుడు DNA లోపాలు,
అంటే ఎవరి తండ్రి లక్షణాలు వాళ్ళ బిడ్డలకు వచ్చేస్తాయి. చూడు నాన్న సూర్యవందనం చేస్తుంటాడు, అలాగే చూడు నువ్వు చేస్తున్నావు, సంధ్యావందనం చేసిన టైంకి వెళ్తున్నావు. సో ఇవన్నీ లక్షణాలు ఏంటంటే జీన్స్ లక్షణాలండి. సో ఇవనేది ఈ ఏదైతే ఈ సరగసి సిస్టమ్ ద్వారానో లేకపోతే ఈ ఫర్టిలిటీ సెంటర్ ద్వారానో కొంత మిస్ అయిపోతున్నాయి, వాతావరణానికి 100% మిస్ అవుతున్నాయనే చెప్పాలి. సో దీని ద్వారా వచ్చే లక్షణాలు వేరుగా ఉంటున్నాయి. పిల్లల్ని తల్లిదండ్రులు ఒక పోలీస్ ఆఫీసర్ల కొడుకులు వాళ్ళని అలాగే పెంచాలనుకుంటారు, ఒక కలెక్టర్ల పిల్లలు అలాగే పెంచాలనుకుంటారు, కానీ పిల్లలు అలా పెరగట్లేదు. సో అదే రకంగా ఒక టీచర్ తన బిడ్డని ఒక మంచి బుద్ధితో చేయాలనుకుంటారు, కానీ అక్కడ DNA లోపం వచ్చేస్తుంది. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే ఒక సరగసి విధానం ద్వారా కొంత వీళ్ళు చేసేటటువంటి మోసాలు. అంటే తల్లి అండంతోనే చేయాల్సింది, తండ్రి శుక్రకణంతోనే చేయాల్సింది ఆ వాటిల్లో ఉపయోగంగా లేదనుకోండి, అయ్యా నీ శుక్రకణం ఇలా పనికిరాదు, లేకపోతే నీ స్పర్మ్ ఇలా ఉపయోగపడదు, నీ అండం ఇలా ఉపయోగపడదు అని వాళ్ళకి చెప్తే వీళ్ళకి వ్యాపారం పోతుందని, ఇదిగోండి ఇది మీ స్పర్మే అని చెప్పి ఇంకొకళ్ళ స్పర్మ్ కలిపేస్తారు. ఇదిగోండి మీ అండం ఓకే బానే ఉంది, దీన్ని ఇదిగో అతి గర్భంలోకి పెంటుతున్నాం ఆ సరగసి మదర్ కి అని చెప్పేస్తున్నారు. అంటే వీళ్ళ వ్యాపారం కోసం DNAలు మార్చేస్తున్నారు. సో తద్వారా లక్షణాలు మారిపోతున్నాయి, అలవాట్లు మారిపోతున్నాయి. సో వీళ్ళ వల్ల ఒక నేర ప్రవృత్తి పెరిగిపోతుంటుందండి. సో ఖచ్చితంగా ఈ చట్టాలకి రాజకీయ నాయకులు చెయ్యి వేయకూడదండి. సో ఖచ్చితంగా ఏ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. ఇందాక మీరు చెప్పారు, ఎవరో ఒక్కరన్నా నిజాయితీగా ఉంటే ఈ వ్యవస్థ ఇంత దూరం రాదు. అందరూ ఒకటే తప్పుని ప్రోత్సహించడం వల్ల జరుగుతున్న తప్పిదం. సో ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ స్ట్రిక్ట్ గా ఉండి యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం ఇది చైల్డ్ ట్రాఫికింగ్ జరిగింది, ఇది చాలా పెద్ద నేరం. ఒక తల్లి బిడ్డని ఇంకొక తల్లికి డబ్బులకి అమ్మేయడం, లేకపోతే పసి బిడ్డలను ఎత్తుకొచ్చి ఇదిగోండి బిడ్డగాని ఒక అడాప్షన్ సిస్టమ్ ద్వారా మార్పిడి చేయడం, ఇవంతా కూడా చైల్డ్ ట్రాఫికింగ్. కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలండి. 159 సెంటర్స్ తెలంగాణలో రన్ అవుతున్నాయట. అంటే ఇప్పుడు మీరు ఈ టాపిక్ ఇంట్రెస్ట్ గా ఉంది కాబట్టి మీరు నన్ను మీడియాకి పిలిచి టాపిక్ అడిగినారు. రేపు మార్నింగ్ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడింది రజనీ గారు అడ్వకేట్ గా అంటారు, ఎల్లుండి పథకాల గురించి అంటారు. ఈ టాపిక్ కనుమరుగైపోతుంది. ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం బాధ్యత మనకు లేదు. కానీ DMHO వాళ్ళు, మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు, లేకపోతే ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు దీని మీద బాధ్యతగా ఉండి పనిచేయాలి. తెర మీదకి వచ్చింది కాబట్టి తప్పుని ఎత్తి చూపిస్తున్నాం, తప్పులో లోపాయిపారి ఒప్పందాల గురించి చెప్తున్నాం. కానీ ఈ తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గల అధికారులు వారు నిరంతరం ఇదే ఉద్యోగంలో ఇదే బాధ్యతలో ఉంటారు కాబట్టి వాళ్ళు సిన్సియర్ గా వర్క్ చేయాలి. రజనీ గారు, ఒకటి ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ రోజు మనం టాపిక్ అది అందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి మనం ఈ రోజు డిస్కస్ చేసుకుంటున్నామని, రైట్, అది కరెక్టే. అయితే ఇక్కడ చాలా మందికి అనిపించేది ఏంటంటే నిజంగా ఈ టాపిక్ ఇప్పుడు అందరి దృష్టిలో ఉంది కాబట్టి మనం డిస్కస్ చేసుకుంటాం. మరి వెంటనే చట్టాలు కూడా వెంటనే శిక్షిస్తే, అంటే వీలైనంత త్వరగా, అంటే సంవత్సరాలు సాగదీస్తే డెఫినెట్లీ మర్చిపోతారు, వాళ్ళు అలాగే చేస్తుంటారు. చట్టాల్లో కూడా ఆ మార్పు వచ్చి వెంటనే వాళ్ళకి ప్రూవ్ కాగానే శిక్ష వేయగలిగితే వాళ్ళకి గుణపాఠం నేర్చుకున్నట్లు అవుతుందిగా చూసే వాళ్ళు కూడా. మరి అలా కూడా ఎందుకు మనం అనుకోకూడదు? అది న్యాయ వ్యవస్థ మేడం, అది ఒక అత్యున్నత న్యాయ వ్యవస్థ. సంవత్సరాలు సాగదీయటం వల్ల కూడా వాళ్ళు ఇలాంటి చేసే వాళ్ళు పెరిగిపోతున్నారేమో. వెంటనే శిక్ష విధిస్తే అది చూసిన వాళ్ళు ఇప్పుడు ఆ టాపిక్ అందరి మైండ్ లో ఉంది కాబట్టి వెంటనే ఓకే ఇలా చేస్తే మనం నెక్స్ట్ ఇలా చేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా భయపడతారేమో అనిపిస్తోంది. సో మీరేమంటారు? 100% మీరు అన్నదే పార్లమెంట్ లో డిస్కషన్ అనేది జరగాలి. ఎందుకంటే కసబ్ లాంటి తీవ్రవాదిని కూడా 7 ఏళ్లు కూర్చోబెట్టి మేపి రామ్ జెట్మిలాలి, అరుణ్ జైట్లీ లాంటి న్యాయవాదులతో వాదించి అంత ఇదిగా ఆ టైంలో అంటే 7 ఏళ్లు కూర్చోబెట్టి భారతదేశపు తిండిని పెట్టి అతన్ని అప్పుడు ఉరి తీయకపోతే ముందే ఉరి తీసేయచ్చు కదా, సంఘ విద్రోహాన్ని శక్తి అని తెలిసిపోయింది కదా, టెర్రరిస్ట్ అని ప్రూవ్ అయింది కదా. అదే విధంగా నిర్భయ కేసులో 7 సంవత్సరాలు. సో ఇలా అన్ని జరుగుతాయండి. మరి మీకు తెలుసో లేదో, మీకు గుర్తుందో లేదు, ఆయేషా హత్య కేసులో సత్యం బాబు 7 ఏళ్ల తర్వాత బయటకు వచ్చినాడు. సో న్యాయ వ్యవస్థలు ఏం నమ్ముతాయి అంటే నిజం నిలకడ మీద తేలుతుంది, సత్యమేవ జైతే, లేకపోతే నిదానమే ప్రధానం అనే ఒక సిద్ధాంతాన్నే ఫాలో అవుతుంది. కానీ ఒక్కొక్కసారి ఆలస్యం అమృతం విషం లాగా అప్పుడప్పుడే చట్టాలు ఇంప్లిమెంట్ అయితే బాగుంటుందేమో, భయం కలిగే వాడికి భయం కలుగుతుంది, వెన్నులో వణుకు పుడుతుంది, తప్పు చేయడేమో, లేకపోతే పక్క దేశపు వ్యవస్థ లాగా అంటే దుబాయ్ అరబ్ కంట్రీలో తప్పు చేస్తే అక్కడికక్కడే నడి రోడ్డు మీద ఉరి తీసేయడం, లేకపోతే చెయ్యి కాలు తీసేయడం లాంటి చట్టాలు ఎందుకనో మొదటి నుంచి భారతీయ న్యాయ వ్యవస్థలో లేవండి. ఈ రోజు IPC ఇండియన్ పీనల్ కోడ్ బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉందని దాన్ని మార్చి భారతీయ న్యాయ సంహిత అని పెట్టారు. కానీ అంత తొందరగా ఉరి తీసేయమనేటటువంటి వెసులుబాటు కూడా ఏమీ మారలేదండి. 3 ఏళ్లకే తీసేయండి, 4 ఏళ్లకే తీసేసేయండి, లేకపోతే పైకోర్టుకి వెళ్ళే అవకాశం లేదు, ఇలాంటివేమీ లేవండి. సో వీటిలో కొంచెం పరిస్థితులను బట్టి, కేసులను బట్టి, డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్ బట్టి మార్పు వస్తుందండి. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారిని చనిపోయిన వ్యక్తి ఇంకా కూడా
జైల్లో మగ్గుతున్నాడు, ఇంకా కూడా క్షమాభిక్షలు జరుగుతూ ఉన్నాయి అంటే మరి ఆలోచించండి వ్యవస్థ ఎలా ఉంది అనేది. సో దట్ ఈజ్ ఇక భారతీయ న్యాయ వ్యవస్థ ఇలా ఉంది కాబట్టి ఇక మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి మార్పు రావాలి. పార్లమెంట్ వ్యవస్థలో కొంత చట్టాలు కొత్తగా వెసులుబాటు కల్పించాలండి. అంటే నిర్భయ నుంచి ఫోక్స్ ఎలా వచ్చిందో అలాగే కొంత చట్టంలో వెసులుబాటు కల్పించి శిక్షలు కఠినంగా ఉండాలి, తొందరగా అంటే స్పీడీ ట్రయల్ జరగాలి, స్పీడీ జస్టిస్ జరగాలనేది కోరుకుంటున్నామండి. ఎస్ అండి, ఖచ్చితంగా. అయ్యప్ప గారు మీరు చెప్పండి, ఇప్పుడు రజనీ గారు చెప్పారు రాజకీయ నాయకులు ఎవరైతే వీళ్ళ వెనక ఉన్నారో అండగా ఉన్నారో వాళ్ళకు కూడా శిక్షించాలి అంటే నిజంగా ఆ రాజకీయ నాయకుల్ని కదిలించే ధైర్యం ఉందంటారా ఏ వ్యవస్థకైనా? రాజకీయ నాయకులకు అబంధ హస్తాల్లో వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయండి. కార్యనిర్వహణ శాఖ, శాసనశాఖ, న్యాయశాఖను కూడా తమ గుప్పెట్లోనే పెట్టుకున్నారండి. అది పోలీసులు వ్యవస్థ నుంచి, పోలీసు వ్యవస్థని పూర్తిగా రాజకీయ వ్యవస్థ నుంచి ప్రక్షాళన చేసి న్యాయ వ్యవస్థ యొక్క పరిధిలోకి తీసుకురావాలి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అలాగే ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా న్యాయ వ్యవస్థ కొనసాగంలోనే జరిగితే, పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించగలిగితే ఖచ్చితంగా ప్రజలకి న్యాయం జరుగుతుందండి. అంటే సమాజంలో పెద్దన్న పాత్ర పోషించేటువంటి పోలీసు వ్యవస్థ, శాంతి భద్రతలు కాపాడేటువంటి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పోలీసు వ్యవస్థకి స్వేచ్ఛ లేదు, రాజకీయ కబంధహస్తాల్లో బందీ అయిపోయిందని రజనీ గారు ఏదైతే చెప్తున్నారో అది 100% వాస్తవం అండి. ఏళ్ళకేళ్ళుగా చెప్పండి ఇప్పటికీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థ యొక్క పనితీరు చూస్తుంటే ప్రపంచ దేశాలన్నీ కూడా విస్తుపోతున్నాయి. అంటే అన్ని దేశాల్లో కూడా ఏదన్నా శిక్షలు ఉంటాయని భయపడతారు. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, అశోక్ బాబు గారి చేత సిగరెట్ మానిపించాలంటే ఎన్నోసార్లు చెప్పిన ఆయన మానలేదు. సింగపూర్ రాగానే ఆయన సిగరెట్ మానేశారు అని. ఎందుకంటే $5,000 అక్కడెక్కడ పెనల్టీ ఉంటుంది. అంటే ఆయన తెచ్చుకునే $5,000 అంట. దానివల్ల ఆ పెనల్టీ అక్కడ పడుతుందేమో అని భయం వేసి ఆయన సిగరెట్ కాల్చడం మానేశారు. అలవాటు మొత్తం కాలక్రమేణా మారిపోయింది అని చెప్తున్నారు. ఒక వ్యవస్థలో ప్రజల్లో భయం కలిగించేటువంటి ఆ చట్టాలు, శిక్షలు, ఆ వ్యవస్థలు ఉన్నప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే మోర్ ఓవర్ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వరకు 16,000 ఫలదీకరణాలు వీళ్ళు చేశారు అని చెప్పి ఈ సృష్టి ఏదైతే సెంటర్ పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 16,000 మంది చిన్నారుల యొక్క వీళ్ళు సర్గసి మెథడ్ ద్వారా గానీ ఇతర ట్రీట్మెంట్ల ద్వారా గానీ చేయడం జరిగిందని చెప్పారు. మరి ఇప్పుడు నిజంగా చాలా ఆ 16,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కి ఇప్పుడు అందరికి డౌట్ వస్తుంది. ఎవరైతే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారో ఎవరైతే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారో ఖచ్చితంగా వాళ్ళందరూ డౌట్ పడతారు, అసలు మా పిల్లలేనా మేము పెంచుకునేది, అసలు మా డిఎన్ఏనా, మా మెడికల్ టెస్ట్ చేయించాలండి, ఖచ్చితంగా చేయించాలి. కూడా పిల్లలు యొక్క ఆరోగ్యం భవిష్యత్తులో దుష్ప్రభావితాలు చూపిస్తాయి కాబట్టి వాళ్ళు ఎవరెవరు నిజంగా ఆరోగ్యంగా ఉన్నారా లేదా ఆ పిల్లలు ఆ డేటాబేస్ లో ఆ డేటా అంతా తీసుకుని ఒక టీమ్ ని, ఒక కమిటీని వేసి ఒక ఇన్వెస్టిగేషన్, ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరెవరైతే వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళందరూ పిల్లలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళ డేటాబేస్ లో డేటా అనేది ఉంటుంది. లేని పక్షంలో వాళ్ళ ఇంట్రాగేషన్ ద్వారా వాళ్ళు ఆ డేటాబేస్, అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేకించి కొన్ని నెంబర్లు ఏర్పాటు చేసి ఈ సృష్టిలో ఎవరైనా ట్రీట్మెంట్ చేయించుకుంటే పూర్వంలో వాళ్ళకి పుట్టిన పిల్లలు ఇప్పుడు వైద్య పరీక్షలు చేయించి ముందుగానే ఇటువంటి క్యాన్సర్ అనేది ఇప్పుడు గుర్తించారండి. అంటే ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు కదా, జన్యుపరమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఇంకా చాలా రావచ్చు, HIV రావచ్చు, ఇంకా చాలా ఆరోగ్య సమస్యలు రావచ్చు అండి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడే ఆదిలోనే ఎవరి దగ్గర అయితే ట్రీట్మెంట్ చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా వైద్య పరీక్షలు చేయించి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది ఫస్ట్ టెస్ట్ చేయాలి. ఇంకొకటి టెస్ట్ అన్నారు మీరు అయ్యప్ప గారు, రైట్, టెస్ట్ చేస్తారు. ఒకవేళ నిజంగా వాళ్ళు కూడా 16,000 మందిలో కూడా చాలా మంది నిజంగా వాళ్ళ పేరెంట్స్ సంబంధించిన DNA చెందిన వాళ్ళు కాదు, వాళ్ళ స్పర్మ్స్ అండ్ వాళ్ళ అండాలు యూజ్ చేయలేదు అని ఒకవేళ నిర్ధారణ అయితే మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇందాక మేడం చెప్పినట్టు ఒకళ్ళు మా బాబు కాదు నేను పెంచుకోను, మా పిల్లలు కాదు అని అంటున్నారు కదా, అంటే అక్కడ ఎవరికీ కాకుండా అక్కడ అనాథలుగా మిగిలిపోతారు. మరి అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఎవరు తీసుకుంటారు వీళ్ళ రెస్పాన్సిబిలిటీ? అంటే ఇప్పుడు ఇలాంటి వాటికి కూడా జువైనల్ హోమ్ అనేది ఒకటి ఉంటుందండి మనకి. ఏదైతే వీళ్ళ పిల్లలకైతే బాల నర్సరీ, కొన్ని గవర్నమెంట్ పసిపిల్లల కోసం అని చెప్పి కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. గవర్నమెంట్ తీసుకోవాలంటే 100% వాళ్ళకి పూర్తిగా అనాథ ఆశ్రమాలు ఉన్నాయి, ఏదో రకంగా వాళ్ళని సర్వ్ చేయొచ్చు. అసలు ఈ 16,000 మందిలో అసలు ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు, ఎంతమంది ఆరోగ్యంగా లేరు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది కూడా ఒక పిల్లవాడి గురించి ఇంత పెద్ద కేసు అనేది ఓపెన్ అయింది అండి. కానీ ఒక పిల్లవాడు కాదు, అసలు వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి తల్లిదండ్రులకు ఇప్పుడు ఒకవేళ అర్ధి గర్భంతో ఎవరైనా తీసుకున్నారు, ఆ అర్ధి గర్భం యొక్క తల్లికి కూడా ఇటువంటి వీరి కణాలు ఏదైతే జన్యుపరమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి కణాలను వాళ్ళ శరీరంలో ఫలదీకరణం చెందించి డెలివరీ జరిగితే మేడం గారు చెప్పారు 23 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల
లోపని ఇలాగా భర్త యొక్క భార్య భర్తల యొక్క అనుమతి ఉండాలి, వాళ్ళకి పౌష్టికాహారం ఎంత ఇవ్వాలి అని ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు రాసుకుంటారండి. దాని ప్రకారం వాళ్ళకి నిజంగా జరిగిందా లేదా, అలా ఎంతమంది సర్గసీ మదర్స్ ఉన్నారు వాళ్ళ ఆరోగ్యం కూడా చూడాలండి. ఇక్కడ వాళ్ళ ఆరోగ్యం చూడాలి, వాళ్ళ భర్తల ఆరోగ్యం చూడాలి, అట్ ద సేమ్ టైం వీళ్ళ దగ్గర చికిత్స తీసుకున్నటువంటి పుట్టినటువంటి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా లేదా ఇవన్నీ చూడాలి. ఇదే కాకుండా తెలంగాణే కాదండి, దేశవ్యాప్తంగా ఇప్పుడు మానవ హక్కుల సంఘం సీరియస్ అవడం కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి ఆరోగ్యం అందిస్తున్నారు, ఎలాగా వాళ్ళు చేస్తున్నారు వైద్యం అని చెప్పి పూర్తి స్థాయిలో నివేదికలు అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా చెయ్యాలండి. అలాగే మున్సిపాలిటీ పరిధిలో ఉంటే మున్సిపాలిటీ వాళ్ళు రికార్డెడ్ గా వాళ్ళు మెయింటైన్ చేయాలి, వాళ్ళ డేటాబేస్ లో ఎంటర్ చేయాలి, ఇది ఖచ్చితంగా వాళ్ళు వెరిఫికేషన్ చేయాలి. వాళ్ళకి ఏదైనా అనుమానాలు ఉంటే వైద్య విధాన పరిషత్కో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కో వాళ్ళకి పంపించి ఆ సర్టిఫికేట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదని చెక్ చేయాలి. ఇప్పటి నుంచి కూడా ప్రతి చోట కూడా పర్యవేక్షణ అనేది మొదలు పెట్టాలి. ఇటువంటి తప్పు పునరావృతం కాకుండా ఉండాలండి. చట్టాలు శిక్షించడం అనేది తప్పండి, చట్టాలు శిక్షిస్తూ ఉంటాయి, తప్పు చేసిన వాడిని శిక్షించడం కాదు కదా. అలా తప్పే జరగకుండా మనం చేయాలి కదా. ఇప్పుడు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి అసలు ఇయే కదండి. మెడికల్ షాపుల్లో కూడా మెడిసిన్స్ ఏం అమ్ముతున్నారు, ఎక్స్పైరీ మెడిసిన్స్ అమ్ముతున్నారా, ఆ మెడిసిన్స్ ఎలా అమ్ముతున్నారు, గైనకాలజీ అనేది ఎలా ఉంది, ఎక్కడెక్కడ గైనకాలజీ సెంటర్స్ ఉన్నాయి, స్కానింగ్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళు కరెక్ట్ గా ఉందా లేదా అన్ని చెక్ చేయాలండి. ఒక ల్యాబ్ రిపోర్ట్ లో కూడా తేడాలు జరుగుతున్నాయండి. సో ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ సంబంధించి నేను ఇందాక అనుకున్నాం యావత్ భారత అనే ప్రమాదంలో ఉంటుంది ఇలాంటి ఘటనల వల్ల. సో నిజంగా వీళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే, లేకపోతే అసలు ఈ కేసులో ఎలా ముందుకు వెళితే ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయంటారు? ఫైనల్ గా మీరేం చెప్తారు? ఖచ్చితంగా అండి, వీళ్ళకి ఎవరైతే ఇందులో చాలా మంది సఫర్ అవుతున్నారు కదండి. ఒక ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లవాడికి జరిగిన నష్టానికి పూర్తిగా బాధ్యత వహించవలసింది వాళ్ళే కాబట్టి దానికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. నెక్స్ట్ శిక్షలు అనేవి న్యాయ వ్యవస్థ దాంట్లో ఉండేటువంటి వ్యవస్థ బట్టి చెప్తారండి. ఒక లాయర్ గా మనం ఈ శిక్ష వేయాలి ఆ శిక్ష వేయాలని మనం చెప్పడానికి లేదండి. శిక్షల్లో కూడా మార్పు అవసరమేమో అనిపిస్తోంది ఇప్పుడు. ఏదండి, ఇప్పుడు న్యాయ వ్యవస్థలో శిక్షల్లో కూడా మార్పు అవసరమేమో అనిపిస్తుంది ఇలాంటి ఘటనలు చూసినప్పుడు కదా మనకి. ఖచ్చితంగా చెప్పారు పోక్సో కోర్టులు అంటున్నారండి. పోక్సో చట్టం అనేది ఎలా జరుగుతుందండి, చిన్నప్పుడే 8th క్లాస్ 10th క్లాస్ ఒక అమ్మాయి అబ్బాయి అండి పోక్సో కేసుల్లో ఏమవుతుందంటే పేరెంట్స్ వాళ్ళిద్దరు అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఇంటర్ కాస్ట్ అనో లేకపోతే ఆ అబ్బాయి యొక్క పనితీరు బాగాలేదనో లేకపోతే వాళ్ళు ఆర్థికంగా ధనవంతులు కాదని ఇటువంటి వాటిల్లో పోక్సో అనేది తల్లిదండ్రులు అమ్మాయిని తీసుకెళ్లిపోయి కేసు పెట్టేస్తున్నారండి. ఆ అబ్బాయి నువ్వు మర్చిపో అంటున్నారు. మర్చిపోలేను అంటే ఇమ్మీడియట్ గా అబ్బాయిని ఇబ్బంది పెట్టాలని చెప్పి లవ్ చేసుకుంటే చాలు ఏదో 2-3 ఫోటోలు తీసుకుంటే ఇమ్మీడియట్ గా పోక్సోలో పెడుతున్నారు. అమాయకులు కూడా పోక్సో చట్టంలో కూడా బలైన సంఘటనలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఏలూరులో కూడా చాలా కేసులు నేను చేస్తా ఉన్నాను పోక్సో కింద. దాంట్లో కూడా అమాయకులు అండి లవ్ చేసుకున్నారు అమ్మాయి అబ్బాయి, వాళ్ళు కూడా అమాయకులు తీసుకెళ్లి తల్లిదండ్రులు ఇష్టమే కదండి 18 సంవత్సరాల లోపు అంటే అమ్మాయి ఇష్టాలు ఏమి ఉండవు, అంతా పూర్తిగా తల్లిదండ్రుల మీద ఆధారపడి తల్లిదండ్రులు ఏ కంప్లైంట్ ఇస్తారో ఆ కంప్లైంట్ మీద బేస్ చేసుకుని ఆ కేసులు పెడుతున్నారు. అంటే ఇది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి లోకేష్ గారు ఏదైతే విద్యా విధానం మారుతున్నా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కూడా పోక్సో చట్టం మీద పూర్తి స్థాయిలో స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి అవగాహన కల్పించాలండి. 10th క్లాస్ లో ఒక చాప్టర్ కింద పెట్టాలి. అంటే సమాజాన్ని మనం మార్చాలి తప్పండి శిక్షలు వేసి సమాజాన్ని ఎప్పుడు మార్చలేమండి. ఖచ్చితంగా అండి. బట్ స్టిల్ వాళ్ళు విననప్పుడు సమ్ టైమ్స్ ఇలా ఏదో చెప్తారు కదా, ఒక సామెత ఉంటుంది, బెత్తంతో కొట్టైనా సరే మనం పిల్లల్ని సరిచేస్తాం కదా అని. సో అలాంటివి ఏమైనా జరగొచ్చేమో అనే ఒక ఉద్దేశంతో మాత్రమే మాట్లాడడం జరిగింది. అండ్ చెప్పండి రజనీ గారు, మీరు చెప్పండి ఫైనల్ గా అసలు ఈ కేసులో నిజంగా అందరికీ న్యాయం జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా లేదేమో, బట్ స్టిల్ ఏమేం చేస్తే మరి కొంతవరకు జరిగిన నష్టాన్ని పూడ్చొచ్చు అంటారు? ముఖ్యంగా మాతృత్వం అనే ఒక అవకాశాన్ని ఆశని ఆయుధంగా మార్చి ఈ రోజు వ్యాపారం చేస్తున్న వారికి ఆడబిడ్డల మనోభావాలు లేకపోతే తల్లిదండ్రులు అవ్వాలి అన్నటువంటి కోరికతో ఉండేటటువంటి భార్యాభర్తల మధ్య ఉండే ఆశని ఈ రోజు వ్యాపారంగా చేస్తున్నారు. ఈ రోజు ఈ సృష్టికి హాస్పిటల్ కి సంబంధించి నమ్రత గారికి వెంటనే బెయిల్ వస్తే నొప్పి తెలియదండి. ఇందాక మీరు అన్నారు తప్పు నీకు ఒక్కొక్కసారి బెత్తంతోనే సరి చేయాలని. సో ఆ బెత్తం లాంటిదే ఈ రోజు వాళ్ళకి జైల్లో ఉండే పరిస్థితులు. సో ఒక నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలన్నా బెయిల్ రాకుండా గౌరవ న్యాయస్థానాల వారు అబ్జెక్షన్ చేయాలండి. ఎందుకంటే మేము మనస్ఫూర్తిగా అడుగుతున్నాం, వారికి కొంచెం భయం కలగాలి. అమ్మో 3 నెలలు జైల్లో నరకం చూసినాను, మళ్ళీ ఆ తప్పు నేను చేయకూడదని ఆవిడికి ఉండాలి.
ఆవిడ జైల్లోకి బెయిల్ రాని విధి విధానం చూసి అటువంటి తప్పుడు పనులు చేసేటటువంటి డాక్టర్లు సైతం ఒంట్లో వణుకు పుట్టాలి. ఒకానొక టైంలో వాళ్ళ లైసెన్స్ ని క్యాన్సిల్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళు వ్యాపారంగా ₹2 సంపాదించుకోవడం కాదు, మనోభావాలతో ఆడుకుంటున్నారు. సో ఇటువంటి దాని వల్ల ఇది వివాహ వ్యవస్థ లేకపోతే సంతాన సాఫల్యం అనగానే అసలు ఎన్ని నోములు నోస్తారనండి బిడ్డల కోసం. అటువంటిది వీళ్ళు ఆ సంతాన సాఫల్యాన్ని వ్యాపారంగా చేసేసి విలువలతో లేని వైద్యం అందిస్తుంటే వాళ్ళ వైద్య వృత్తికి సంబంధించిన సర్టిఫికేట్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు? వాళ్ళకి 6 నెలలు 7 నెలలు బెయిల్ రాకుండా ఎందుకు జడ్జి గారు జ్యుడిషియరీ వ్యవస్థ స్ట్రిక్ట్ గా ఉండకూడదు అని మేము అడుగుతున్నామండి. ఎందుకంటే సివియారిటీ ఉంటేనే తప్పు వారికి అనేది తెలుస్తుంది. ఈ రోజు ఫోక్సో అంటే మంచి ఉద్దేశంతో ఇచ్చినటువంటి చట్టాలని కూడా మిస్యూటిలైజ్ చేసేస్తున్నారు. అదే అంటే మాట్లాడుకున్నట్టు లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేసి దాన్ని పాయింట్ గా చేసుకొని ఎలా బయటపడాలని చూస్తున్నారు, ఏ నేరస్తులైనా సరే. సో అదే మారాలంటున్నాం మనం. 100% అండి, అది మారాలి. వ్యవస్థలో మార్పు రావాలి. రాజకీయాలు ఎప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ మీద మీరు ఉండకూడదండి. నాట్ ఓన్లీ పోలీస్ వ్యవస్థ, ఎంఆర్ఓలు, మిలిటరీ వాళ్ళు, లేకపోతే ఈ మున్సిపల్ అథారిటీ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చే దగ్గర ఎమ్మెల్యే ఫోన్ చేశాడు సర్టిఫికేట్ ఇష్యూ చేయండి అని మున్సిపల్ అథారిటీ భయపడకూడదండి. ఎందుకంటే వాళ్ళ ట్రాన్స్ఫర్లు, వాళ్ళ ప్రమోషన్స్ అంతా రాజకీయ నాయకుల మీద ఆధారపడి ఉండడం వల్ల వీరు పాపం వారు చెప్పినట్టు వినాల్సి వస్తుంది, తప్పని పరిస్థితి వస్తుంది. తప్పించుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నామండి అంటూ వాళ్ళు చెప్తారు. అదే మా జ్యుడిషియరీకి చెప్పలేరు. జడ్జి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చే ముందు మినిస్టర్ తో ఎమ్మెల్యేతో కూర్చొని మాట్లాడుకోవాలనుకోండి, వాళ్లే రాసేస్తారు జడ్జిమెంట్, ఆయన జస్ట్ దాన్ని డిస్ప్లే చేయడమే. సో ఇటువంటి పరిస్థితుల్లో జ్యుడిషియరీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ అవ్వడం వల్ల ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల్ని కాపాడుతుంది ఒకే ఒక్క న్యాయ వ్యవస్థ అని భావించాలండి మాక్సిమం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎగ్జిక్యూటివ్ ని కూడా ఒక ఇండిపెండెంట్ బాడీ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎందుకంటే పగలు రాత్రి కష్టపడి చదువుకొని విద్యావంతులైన వారితో మంచి పనులు చేపించకుండా రాజకీయ నాయకులు తప్పుడు పనులు చేస్తూ వాళ్ళని ముద్దాయిలుగా చూపిస్తూ వీళ్ళని తప్పించుకుంటున్న టైము మేము కూడా జ్యుడిషియరీ ఇండిపెండెంట్ బాడీలోకి వెళ్ళిపోతే వీళ్ళు మా మీద అథారిటీ చూపించలేరు కదా అని ఎంతో మంది అడుగుతున్న తరుణాలు ఉన్నాయండి. సో ఆ వ్యవస్థ మారాలేమోనని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మారాల్సిందండి. రైట్ అండి, మీరు చెప్పిన చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు ఇద్దరు కూడా. థ్యాంక్ యూ కోటిపల్లి అయ్యప్ప గారు అండి, నక్కారజని గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. సో ఏదైతే ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్నామో నిజంగా కేవలం తీగలాగితే డొంక కదిలినట్లుగానే ఒక వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే, ఒక సెంటర్ గురించి మాట్లాడుకుంటే మొత్తం సమాజంలో ఉన్న అన్ని వ్యవస్థలు ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా భారతదేశ భవిష్యత్తు నాశనం అయ్యే అవకాశం ఉంది ఇలాంటి ఘటనల వల్ల. పేదరికం అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఎన్నో, అంటే అసలు భారతీయ భవిష్యత్తు పైనే మొత్తం ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని వ్యవస్థల్లో మార్పు వస్తేనే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి. ఖచ్చితంగా దోషులను అయితే శిక్షించాలని అయితే నిజంగా కోరుకోవాలి. అన్ని వ్యవస్థల్లో మార్పు రావాలని అయితే మనం కోరుకుందాం. సో ఇది ఇవాల్టి మన స్పెషల్ డిబేట్. నమస్తే.